హలో అండి. ఈరోజు మనం సింపుల్‌గా స్ట్రాబెర్రీ కూల్ కేక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 1 కప్ మైదా తీసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోండి. బేకింగ్ పౌడర్ తీసుకోండి. నేను బేకింగ్ సోడా తీసుకోలేదు. ఓన్లీ బేకింగ్ పౌడర్ ఒకటే తీసుకున్నా. అవి మిక్స్ చేయండి. తర్వాత 3 ఎగ్స్ తీసుకోండి. 3 ఎగ్స్ తీసుకొని వాటిని బీటర్‌తో బాగా బీట్ చేయాలి. బీటర్ ఫస్ట్ 1లో పెట్టుకొని బీట్ చేసుకోండి. అలా పెంచుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. 2, 3 అలా మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అలా బీట్ చేసుకుంటూ ఉంటే ఆ కలర్ చేంజ్ అయినప్పుడు చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయిందిగా, అప్పుడు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి. 1 కప్ షుగర్ పౌడర్. 1 కప్ మైదాకి 1 కప్ షుగర్ పౌడర్ పడుతుంది. అలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేయండి బాగా. ఈ పౌడర్ షుగర్ వేసినప్పుడు కొంచెం తక్కువలో పెట్టుకుని చేయండి బీట్ చేయడం, లేకపోతే పైకి చెదురుతుంది. తర్వాత స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసాను. మీ దగ్గర స్ట్రాబెర్రీ ఎసెన్స్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. 1/4 కప్ ఆయిల్ వేసాను. అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి మైదా అవి యాడ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేయండి. ఇది మిక్స్ చేస్తున్నప్పుడు బీటర్ 1లో పెట్టి మిక్స్ చేయండి. బాగా ఎక్కువ స్పీడ్ పెట్టి మిక్స్ చేయకూడదు. అది మిక్స్ చేసిన తర్వాత కేక్ టిన్ తీసుకొని దానికి బటర్ పేపర్ పెట్టి ఆయిల్ అప్లై చేయండి. తర్వాత ఆ బ్యాటర్ని మొత్తం కేక్ టిన్లో వేయండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి. అప్పుడు కేక్ బాగా పొంగుతుంది. తర్వాత 2 టైమ్స్ అలా ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. 180 డిగ్రీస్లో 40 మినిట్స్ బేక్ చేయండి. సింగిల్ రాడ్ పెట్టుకోండి. టైం 40 మినిట్స్ పెట్టుకోండి. ఓవెన్ లేని వారు స్టవ్ మీద కొంచెం దలసరిగా ఉండే గిన్నెలో 45 మినిట్స్ బేక్ చేయండి. అది కూడా బాగా వస్తుంది. తర్వాత నేను విప్పింగ్ క్రీమ్కి స్టార్ విప్ వాడుతున్నాను. ఇది నేను బయట తీసుకున్నాను. ఆన్లైన్లో అయితే దొరకదు. ఆన్లైన్లో అయితే పౌడర్స్ అవైలబుల్ ఉంటాయి. విప్పింగ్ క్రీమ్ పౌడర్స్ సెర్చ్ చేయండి. అమెజాన్లో దొరుకుతాయి. ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటాయి. అవి తీసుకొని చేసుకుంటే దాంట్లో ప్రాసెస్ ఉంటుంది, అలా చేయొచ్చు. ఇవి ఒకవేళ మీకు ఇలా విప్ క్రీమ్ దొరుకుతుంది అనుకుంటే ఇది తీసుకొని చేయండి. ఇలానే బాగా అవుతాయి. ఫస్ట్ 1లోనే బీట్ చేసుకోవాలండి. తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఎక్కువ స్పీడ్ పెట్టి బీట్ చేస్తే రాదు. ఇలా థిక్గా వస్తుంది. అసలు కింద పడదు. మనం బౌల్ టర్న్ చేసినా సరే అంత బాగా వస్తుంది క్రీమ్. చూడండి ఎంత బాగా వచ్చిందో. స్టిక్స్ వస్తుంది అలా. తర్వాత కేక్ని డిమోల్డ్ చేసుకోండి. కేక్ కూడా బాగా బేక్ అయిందండి. టర్న్ చేసి ఇలా పైన బటర్ పేపర్ని మొత్తం తీసేయండి. కేక్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, మీకు తెలుస్తుంది కదా ఎంత బాగా పొంగిందో. చాలా స్పాంజీగా కూడా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. దీన్ని మనం లేయర్స్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మీ దగ్గర పెద్దది నైఫ్ ఉంటే దాంతో చుట్టూ ఎడ్జెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి. లైన్గా మార్క్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు బాగా కట్ అవుతుంది. లేయర్స్ బాగా వస్తాయి. లేదంటే అటు ఇటుగా వస్తాయి. మనం డెకరేట్ చేసుకోవడానికి బాగోదు. అలా లైన్గా చుట్టూ పెట్టుకోండి. ఆ తర్వాత ఆ ఎడ్జెస్లో పెట్టి కట్ చేయండి. లేయర్ బాగా వస్తుంది. చూడండి మీరే, బాగా వచ్చింది కదా. అలానే 3 లేయర్స్ కట్ చేసుకోండి. 3 లేయర్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి 3 లేయర్స్ అయ్యాయి. వీటిని ఇప్పుడు మనం క్రీమ్ అప్లై చేద్దాం. వీటికి కేక్ బోర్డ్ తీసుకొని దానికి కొంచెం విప్పింగ్ క్రీమ్ అప్లై చేయండి. ఫస్ట్ బేస్ పెట్టుకొని షుగర్ సిరప్ యాడ్ చేయాలి. దీంట్లో నేను కొంచెం స్ట్రాబెర్రీ క్రష్ కూడా యాడ్ చేశాను.
ఏం లేదండి, వాటరు కొంచెం షుగరు స్ట్రాబెర్రీ క్రష్ వేసి కలపండి. అదే షుగర్ సిరప్ మొత్తం అప్లై చేసుకొని తర్వాత క్రీమ్ వేయండి ఒక లేయర్. క్రీమ్ని కూడా ఈవెన్గా బాగా మొత్తం కేక్కి చుట్టూ స్ప్రెడ్ చేయండి. తర్వాత నేను కొంచెం స్ట్రాబెర్రీ క్రష్ వేసాను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కోసం. దీన్ని కూడా మొత్తం అప్లై చేయండి. స్ట్రాబెర్రీ క్రష్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఉంటే వేసుకోండి, లేదంటే మీకు స్ట్రాబెర్రీస్ దొరికితే స్ట్రాబెర్రీ పీసెస్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ సెకండ్ లేయర్ పెట్టి సేమ్ అలానే వేసుకోండి. ఒకసారి నొక్కి చూడండి, అప్పుడు మీకు వాటర్ పైకి వస్తుంది. అంత ఎక్కువ షుగర్ సిరప్ యాడ్ చేయాలి, లేకపోతే కేక్ అన్నది అంత మెత్తగా ఉండదు, కొంచెం గట్టిగా ఉంటుంది. షుగర్ సిరప్ ఎక్కువ వేయండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే అన్ని లేయర్స్కి షుగర్ సిరప్ యాడ్ చేసి క్రీమ్ అప్లై చేయండి. ఫస్ట్ కొంచెం క్రీమ్ అప్లై చేసి మొత్తం కేక్ అంతా కవర్ అయ్యే వరకు క్రమ్ కోట్స్ అన్నీ కవర్ అయ్యేలా క్రీమ్ రాయండి. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అప్పుడు కేక్ బాగా కూల్ అవుతుంది. తర్వాత తీసుకుని డెకరేషన్ చేసుకోండి. మొత్తం పైన సైడ్స్ అంతా క్రీమ్ అప్లై చేసి అంతా ఈవెన్గా వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఇలా సైడ్స్ నీట్గా రావాలంటే మీ దగ్గర పాత క్రెడిట్ కార్డ్స్ అలా ఉంటాయి కదా, అవి యూజ్ చేసినా బాగా వస్తుంది. పైన మొత్తం అంతా నీట్గా అప్లై చేసుకొని తర్వాత మీ దగ్గర ఏమైనా నాజిల్స్ ఉంటే నాజిల్స్తో డెకరేషన్ చేసుకోవచ్చు. ఎవరి బర్త్డేస్కైనా అలా నాజిల్స్తో డెకరేషన్ చేయాలనుకుంటే చేయండి. నార్మల్గా అయితే మనం ఇలానే తినేయచ్చు ఇంట్లో చేసుకొని. ఇలా ఎడ్జెస్ ఫినిషింగ్ బాగా వచ్చేలా చూసుకోండి. ప్యాలెట్ నైఫ్స్ ఉంటాయి, వాటితో ఇలా చేసుకుంటే బాగా వస్తుంది. నేను పైన ఇలా లైన్స్ వచ్చేలా డిజైన్ చేశాను. తర్వాత పైపింగ్ బ్యాగ్ ఒకటి తీసుకొని పింక్ కలర్ కొంచెం లైట్గా ప్యాలెట్ నైఫ్స్తో అలా 4 సైడ్స్ రాసి దాంట్లో విప్పింగ్ క్రీమ్ పెట్టి డిజైన్ చేశాను, బాగా వచ్చింది. మీరు కూడా ఇలా నచ్చితే ట్రై చేయండి, బాగుంటుంది. ఎక్కువ కలర్ కాకుండా లైట్ కలర్తో రోజెస్ లాగా కానీ ఇలా నా దగ్గర ఉన్న నాజల్తో నేను ఇలా చిన్నగా ఫ్లవర్స్ వేశాను మొత్తం అంతా ఎడ్జెస్లో. కింద కూడా బోర్డర్ వేసుకున్నాను లైన్. స్ట్రాబెర్రీ కూల్ కేక్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో మీరు చెప్పండి. నేను లాస్ట్లో పైన స్ట్రాబెర్రీ క్రష్ యాడ్ చేశాను.